టేస్టీ ఫ్రైడ్ చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామా? తక్కువ ఖర్చుతోటి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ మనమైతే హెల్తీ వేలో స్ట్రీట్ స్టైల్లో దొరికి ఈ ఫ్రైడ్ చికెన్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ రెసిపీ కోసం జస్ట్ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. జస్ట్ 1/2 కిలో చికెన్ తోటి మనకి ఎన్ని పీసెస్ వచ్చాయో లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకుని నెక్స్ట్ ఇందులోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ వీటన్నిటితో పాటు ఒక చెక్క నిమ్మరసాన్ని వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పర్ఫెక్ట్గా పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు కంటిన్యూస్గా మ్యారినేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ ప్యాకెట్ కర్డ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. కర్డ్ మనం డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే మజ్జిగలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడం వల్ల కర్డ్ అనేది పీసెస్కి చక్కగా పట్టుకుంటుంది. పెప్పర్ పౌడర్ని అయితే స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను, అందుకే మధ్యలో వేసేసి ఒకసారి మిక్స్ చేసేసాను. ఇలా కలుపుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. పీసెస్ అన్నీ కూడా పెరుగులో మనం తీసుకున్న మసాలాలన్నింటిలో కూడా చక్కగా నానాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మనము ఇక్కడ 2 రకాల కోటింగ్ అయితే వేసుకుంటాము చికెన్కి. దాంట్లో ఫస్ట్ కోటింగ్ కోసం అయితే ఒక ప్లేట్ తీసుకుని అందులో 2 స్పూన్ల మైదా పిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ పిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి ఉప్పు కారం వేయొద్దు. ఆ ప్లేట్ని పక్కన పెట్టేసుకుని ఇంకొక ప్లేట్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, మైదా అండ్ కొంచెం బియ్యం పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని ఉప్పు, కారం, ధనియా పౌడరు, చికెన్ మసాలా పౌడర్ వీటన్నిటిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి ఈ పిండులు అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ చికెన్ ఇంకొంచెం తక్కువ తీసుకుంటే ఒక్కొక్క స్పూన్ వేసుకోండి, అన్నీ సరిపోతాయి. లేదంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఎక్స్ట్రా స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మన చికెన్ మ్యారినేషన్ అయిపోయింది అండ్ పిండిలు కూడా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాము. నెక్స్ట్ అయితే ఆయిల్ వేసేసుకుని డీప్ ఫ్రైకి రెడీగా పెట్టుకోవాలి. నేనైతే చికెన్ని జస్ట్ ఒక 1/2 అవర్ పాటు మ్యారినేషన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ టైం లేకుండే. ఒకవేళ మీకు టైం సరిపోతే కనుక ఇంకొద్దిగా సేపు 2 అవర్స్ 3 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ చికెన్లోకి ఒక ఎగ్ను అయితే బ్రేక్ చేసుకుని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను తీసుకున్న చికెన్ పీస్ అయితే మీడియం సైజులో తీసుకున్నాను అండ్ మీకు వీడియో క్లిప్లో చూస్తే అర్థమవుతుంది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ పీస్కి చక్కగా అబ్జర్వ్ అయ్యాయి. ఇప్పుడైతే చికెన్ పీసెస్కి కోటింగ్ చేసుకుందాము. ఇప్పుడైతే ఒక్కొక్క పీస్ని తీసుకొని ఫస్ట్ కార్న్ఫ్లోర్ మైదా పిండిలో బాగా కోటింగ్ చేసుకుని ఆ తర్వాత కోల్డ్ వాటర్లో ఒకసారి డిప్ చేసుకుని తీసుకోవాలి. డిప్ చేసుకుని బయటకు తీసుకున్న వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకుని మళ్ళీ ఒకసారి కోటింగ్ చేసుకోవాలి. ముక్కకి మనము పిండి పట్టించుకునేటప్పుడు ఎక్కడ గ్యాప్ లేకుండా ప్రెస్ చేసుకుంటూ అంటించుకోవాలి. ఆ తర్వాత ఒకసారి పైకి తీసేసి ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చికెన్ పీస్ని అయితే మనం ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే మనకి ఓవర్ హీట్ ఉండకూడదు, జస్ట్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ హీట్ చేసుకుని ఈ పీసెస్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా తొందరగా క్రిస్పీ అయిపోతాయి. బయట లేయర్ అంతా కూడా, లోపల చికెన్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది. అందుకనే మీడియం హీట్లో మాత్రమే పెట్టుకుని లోపల వరకు ఫ్రై అయ్యేలాగా ఉంచుకోవాలి. ఒక సైడ్ మొత్తం కూడా గోల్డెన్ షేడ్ వచ్చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కొక్క పీస్ని పిండిలో కోటింగ్ చేసుకొని వేసుకోవడం కంటే కూడా అన్ని పీసెస్ని ఒకేసారి కోటింగ్ చేసుకుని ఆ తర్వాత మనకి ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్. సో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చికెన్ పీసెస్ అయితే గోల్డెన్ షేడ్ వచ్చేసి చక్కగా క్రిస్పీగా అయిన తర్వాత ఏదైనా టిష్యూ పేపర్ మీద అయినా లేదంటే న్యూస్ పేపర్ మీద అయినా వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇదే విధంగా మిగిలిన పీసెస్ అన్నిటికి కూడా ప్రాసెస్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని వేడిగా సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టం ఉంటే ఇలానే డైరెక్ట్గా తినేయచ్చు, లేదంటే ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు దీనిపైనుంచి కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలాని కూడా స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు. సేమ్ మనకి కొంచెం KFC స్టైల్లో ఉంటుంది, అలానే బయట మనకి దొరుకుతుంది కదా ఆ ఫ్రైడ్ చికెన్ లాగా కూడా ఉంటుంది టేస్ట్ అయితే. నేను తీసుకున్న 1/2 కిలో చికెన్ క్వాంటిటీకి దగ్గర 4-5 తినే అంత వచ్చింది. అందుకే మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.